శ్రీనివాసుడిని కొండలరాయుడని ఎందుకంటారు? లక్ష్మీపతిని శేషాచలపతి అని ఎందుకు పిలుస్తారు? ఎందెందు వెతికి చూసినా అందందు నారాయణుడు కలడంటారు పోతనామాత్యులు భాగవతంలో. ఈ మాట అక్షరాల నిజం చేస్తూ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడిని కెమెరాలో బంధించారు ఒక తండ్రి కొడుకులు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వారములు గుప్పెడువాడు. శేషాచలంపై చిరునవ్వులు చిందిస్తున్నాడు. గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వారం. అవును, ఈ రెండు ఫోటోలు జాగ్రత్తగా చూడండి. కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న హరినామాన్ని మనసులో నింపుకొని ప్రపంచాన్ని చూస్తే రాయిలో కూడా భగవంతుణ్ణి చూడొచ్చు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? శేషాచలకొండ అందాల్ని కెమెరాలో బంధించాలనుకుంటే కొండలరాయుడు చిక్కాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వారములు గుప్పెడువాడు. చూడండి, అదే తిరునామం, అదే కొనుదేరిన ముక్కు, అవే చిరునవ్వులు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలంత వారములు గుప్పెడువాడు. ఇది అద్భుతం. శ్రీనివాసుని శేషాచలంపై చెక్కిన ప్రకృతికి వందనం. కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. గోవింద 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 గోవింద